రాత్రి సమయం మందు ఏదైనా బాధ వస్తే మనుషులు ఏం చేస్తారు? నిజంగానే ప్రార్థిస్తామా? ఎవరికొకరికి ఫోన్ చేసి ఆ బాధ అంతా చెప్పుకుంటాం, మాట్లాడతాము. ఇంటికి భర్త రాగానే భర్తతో చెప్పి మాట్లాడుకుంటారు. కానీ అత్యవసరమైంది ఏంటంటే నీ తండ్రితో నువ్వు మాట్లాడటం. నువ్వు ప్రార్థనలో నీ తండ్రికి నీ భారం అంతా అప్పగించడం అవసరము. కానీ మనుషులు ఇంకా ఎవరి మీద ఆధారపడుతున్నారు? మనుషుల మీదనే ఆధారపడుతున్నారు. చాలా సార్లు ఏమవుతుంది, ఫోన్ ఎంతసేపు చూసినా నిద్ర రాదు, టీవీ ఎంతసేపు చూసినా నిద్ర రాదు, ముచ్చట్లు ఎంతసేపు పెట్టుకున్నా నిద్ర రాదు. ప్రార్థన చేస్తే 5 నిమిషాలు చాలు. వర్షిప్ చేస్తున్నారు అనుకోండి, ఎప్పుడు పండుకుంటారో కూడా తెలియదు. 12 గంటలకు వర్షిప్ చేస్తే తిరిగి 3 గంటలకు లేస్తారు. ఎప్పుడు పడుకున్నారో కూడా సమయము తెలీదు. ఎందుకు? అది అపవాది ఒక ఆయుధం. నిద్రపోండి అని అపవాది ఒక ఆయుధము. కాబట్టి ఏం చేయాలి? దాన్నే ఎదిరించాలి. ఎందుకు ఎదిరించాలంటే నువ్వు శోధనలో పడకుండా దేవుడు విజయం ఇవ్వాలి. కాబట్టి నువ్వు ప్రార్థనలో ఉండాలి. కాబట్టి ఏం గుర్తుంచుకోవాలి? ప్రార్థనలో ఉండడము గుర్తుంచుకోవాలి. దివారాత్రులు ధ్యానించడము గుర్తుంచుకోవాలి. అలానే నిద్రపోవద్దని కాదు. పొద్దంతా కష్టపడిన వాళ్ళకి నిద్ర వస్తుంది, కానీ నీ యొక్క దినములో దేవునికి సమయం ఇవ్వడము మర్చిపోవద్దు. రాత్రి చివర నువ్వు చేసేది ప్రార్థనే అయి ఉండాలి. కానీ మనం చేసే పని ఏంటి? చివరిలో ఏం చూస్తాము? మొదట ఏం చూస్తాము? ఫోనే. కానీ చివరిగా నువ్వు చేసేది ప్రార్థనే అయి ఉండాలి. ప్రార్థన చేసిన తర్వాత పండుకున్నామంటే మళ్ళీ ఫోను ముట్టొద్దు. కానీ మనము ఫోన్తోనే ముగిస్తాం. కానీ ఈరోజు దేవుడు ఈ నూతన సంవత్సరం మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు మనతో ఆల్రెడీ మాట్లాడి ఉన్నాడు. ఏంటంటే శోధనలు వస్తాయి, అపవాది ఆల్రెడీ పొంచుకొనే ఉంది. కాబట్టి ఎదిరించాలంటే ఏం చేయాలి? ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో ఉన్న వారికే విజయము. ప్రార్థనలో లేని వారు ఏదో ఒక విషయంలో అపవాది చేతిలో పడిపోతారు. కాబట్టి దేవుడు మనకు నేర్పించాడు, శోధనను ఎదుర్కోవడానికే ప్రార్థనలో ఉండాలి.